దీన స్థితి యందునా సంపన్న స్థితి యందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే. దీన స్థితి యందునా సంపన్న స్థితి యందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ క్రీస్తు యేసునందు వందనాలు. మిమ్మల్ని అందరినీ దేవుడు సమృద్ధిగా దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఈ శుభదినమే, ఈ శుభోదయమే దేవాది దేవుని అతి ప్రియబిడలైనటువంటి మనకు అత్యంత శ్రేష్టమైన మంచి దినం ఇచ్చినటువంటి జీవముగల దేవాది దేవునికి, సర్వప్రపంచ సృష్టికర్తకి, ఆత్మస్వరూపుడు, సత్యస్వరూపుడు, మహిమ స్వరూపుడు, ఆనందదాయకుడు, ఆశీస్సులు ఆశీర్వాదాలు సమృద్ధిగా మన మీద కృమరిస్తున్నటువంటి జీవముగల దేవాది దేవునికే, మన కన్న తండ్రికే సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. జీవముగల దేవుని నామము అనుక్షణము మనం అందరి ద్వారా, ఈ స్వరం వింటున్నటువంటి మీ ద్వారా, మనకిచ్చిన సమస్తము ద్వారా, తరతరాల ద్వారా, మా దేశము ద్వారా, మా భారతదేశము ద్వారా, ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషుల ద్వారా అనుక్షణము కనపరచబడునుగాక. అందరికి సుఖమే శుభమే జరుగునుగాక. ప్రియమైన వారలారా, ఈ అత్యంత శ్రేష్టమైన జీవ సందేశం మీకు ఆశీర్వాదమని, మీకు దీవనగరముగా మారుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే సత్యమైన క్రీస్తు యేసు మనస్సు కలిగి మీ దీవెన కొరకు నన్ను దేవాదేవుడు నిలువపెట్టి నన్ను దీవించినటువంటి, మమ్మల్ని దీవించినటువంటి జీవమగల దేవుని యందు దీవెన మీకు కూడా కలగాలని మనసారే ఆశ కలిగి మిమ్మల్ని మీ కొరకు ఈ శుభ సందేశము పంపిస్తున్నారు. కనుక ఈ శుభ సందేశం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే ఈ సందేశము మీ మంచి మనసులో పరిపూర్ణముగా ఎత్తుపట్టుకుని అనేకులకు పంపించండి. మీ ప్రియమైన వారందరికీ కూడా ఈ శుభ సందేశం, ఈ ఆశీర్వాద సందేశం, ఈ దీవెన సందేశం పంపించి వారందరూ కూడా దీవించబడాలి. మన ద్వారా మన దేశము దీవించబడాలి. మన ద్వారా మన గ్రామాలు, మన చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాలు, అలాగే మన భారతదేశంలో ఉన్న ప్రతి మనుషులు కూడా దీవించబడాలి. మన ద్వారా ఈ భారతదేశంలో ఉన్నటువంటి, మన ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు దీవించబడాలి. ప్రతి కుటుంబం దీవించబడాలి. ప్రతి కుటుంబానికి శాంతి సమాధానము కలగాలి. దేశములలో శ్రేష్టమైన ప్రేమ అనురాగం అందరిలో నింపబడాలని మనసారే నేను కోరుకున్నాను. నా ఆశ అదే. కనుక ఈ ఆశలు పరిపూర్ణముగా క్రీస్తు యేసునందు సర్వోన్నతుడైన జీవముగల దేవాది దేవుడవు పరిపూర్ణముగా నెరవేర్చి నడిపిస్తారని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఈ దీవెన ఆశీర్వాదం అని నేను నమ్ముతున్నాను. ఈ దినము పాడినటువంటి పాటల్లో ఉన్నటువంటి అంశము, ఏ స్థాయిలో ఉన్నా మమ్మల్ని నడిపించినటువంటి జీవముగల దేవుడు అని అర్థము. హల్లెలూయా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, దీన స్థితిలో ఉన్న, సంపన్న స్థితిలో ఉన్న మమ్మల్ని ఎరిగిన, మమ్మల్ని నడిపిస్తున్న జీవముగల దేవాది దేవుడవు. ప్రియమైన వారలారా, ఒక సంవత్సరము గడిచిపోవాలైతే 4 వాతావరణం మనం దాటాలి. వర్షకాలము, చాలా ఎండాకాలము, మంచు కాలము, మంచి ఫలము ఇచ్చినటువంటి పువ్వులతో ఉన్న పూల కాలము, మంచు కాలాలు. ఈ కాలాలన్నీ దాటించినది జీవముగల దేవాది దేవుడవే. హల్లెలూయా. నిజముగా ఈ లోకములలో ఉన్న ప్రతి వాతావరణము మన కొరకే దేవుడు సృజించారు. ప్రియులారా, మనకు వర్షం అవసరం ఎప్పుడో అప్పుడు ఆకాశం నుంచి వర్షం కురిమరించిన దేవాది దేవుడవు. మనకు ఎండ ఎప్పుడు అవసరమో అప్పుడు మనకు మంచి శ్రేష్టమైనటువంటి నాయన సూర్యుడి ద్వారా మనకు కావలసినటువంటి ఎండ మనకు కలుగ చేసిన
శివమూల దేవాదేవుడవు. మంచి వాతావరణం ఎప్పుడు అవసరమో చలికాలము మన కొరకు సృజించి మనకు ఆశీర్వాదముగా మార్చిన దేవాదేవుడవు. మనకి ఏది ఎప్పుడు అవసరమో, మనకు దాహం కలిగినప్పుడు మన దాహం తీర్చినటువంటి దేవాదేవుడవు. మనకు ఆకలి కూర్చున్నప్పుడు మనకు ఆకలి తీర్చిన దేవాదేవుడవు. మనకే అవసరతలు వచ్చినా సర్వోన్నతుడైన జీవమగల దేవుని అపార అనురాగములలో దేవాది దేవుని పరిశుద్ధమైనటువంటి సన్నిధి నుంచి మన కొరకు ఆశీస్సులు పంపించి మమ్మల్ని దీవించిన దేవుడవు. మన కొరకు ప్రతి ఉదయము ఉదయింపచేసిన దేవుడవు. మన కొరకు ప్రతి సాయంకాలము సూర్యాస్తమయము కలిగించి శ్రేష్టమైన రాత్రి చక్కని విశ్రాంతి ఇచ్చిన దేవుడవు. సమస్తము మన కొరకే, సమస్తము మన ఆనంద కొరకే. జీవమగల దేవాది దేవుని అతి ప్రియ బిడలైన మన కొరకే ప్రియులారా. హల్లెలూయా. జీవమల యేసుక్రీస్తు తన ఏకైక కుమారుడనే మన కొరకే పంపించారు. మానవ రూపధారిగా ఈ భూమికి జీవమల యేసుక్రీస్తు వచ్చినదే మన కొరకే, నా కొరకే, మీ కొరకే. మన పాపాలు కడిగినది యేసుక్రీస్తు ప్రభువారే. అది మన కొరకే. మన పరిశుద్ధత కోరుకున్నారు. పాపాలు ఉన్నటువంటి ప్రతి మానవుడు ఆందోళన కలిగి రోగము, దుఃఖము, దురితము, నిత్య నాశన మరణముకి వెళ్తారని తెలిసినటువంటి దేవాదేవుడవు మన మీద చూపించిన అపారమైన అనురాగములలో తనకు తానే మన రూపము ధరించి మన మధ్యకొచ్చి మనతో మాట్లాడి జీవవచనము ద్వారా, సత్యజీవ వచనము మనకిచ్చి ఆ జీవరక్షకుడు యేసుక్రీస్తునందు మమ్మల్ని రక్షించి పాపాలు పరిపూర్ణముగా తొలగించి శాశ్వత నిత్య జీవము మన మీద పోషించి పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా, నిరపరాధిగా, పరిపూర్ణముగా మమ్మల్ని దేవాది దేవుడే క్రీస్తు యేసునందు ఆశ్చర్యకరుడైనటువంటి దేవాదేవుడు ఆశ్చర్యకరముగా మమ్మల్ని తీర్చిదిద్ది సర్వోన్నతుడైన జీవమగల దేవుని ప్రియమైన పిల్లలుగా, తన వారసుడిగా మమ్మల్ని ఏర్పరచుకున్నారు. ఈ సృష్టిలో ఉన్నది సమస్తము, ఈ ప్రపంచంలో, యూనివర్సల్లో ఉన్నది సమస్తము సృజించినది నా కొరకే, మా కొరకే, మన ఆనందం కొరకే. ఆ మహిమగల జీవమగల దేవునిలో పరిపూర్ణముగా నుండి, జీవమల క్రీస్తులో నుండి ఈ అద్భుతకరమైనటువంటి రహస్యాలు, ఈ చెప్పినటువంటి కార్యాలు మీరు ధ్యానించు. సర్వోన్నతుడైన జీవమగల దేవాదేవుడు ఇచ్చినటువంటి ప్రతి దినం ఉదయం మాత్రం కాదు, ఇచ్చినటువంటి ప్రతి సమయము జీవమగల దేవుని సన్నిధిలో స్తుతులు స్తోత్రాలు చెల్లించు. కృతజ్ఞత కలిగిన మనస్సు కలిగి, తగ్గింపు కలిగి దేవుని సన్నిధిలో ఉండినట్లయితే ఈ భూమిలో ఉన్నతమైన అత్యంత శ్రేష్టమైనటువంటి దీవెనలో హల్లెలూయా అందరూ చూసినట్లు మిమ్మల్ని కూడా హెచ్చిస్తారు, గ్యారంటీ హెచ్చిస్తారు. కనుక ఆ దీవెనలు క్రీస్తు యేసునందు మనకందరకు కలిగచేసిన జీవమగల దేవునికి ఉదయకాలము స్తుతులు స్తోత్రాలు జీవమగల కన్న తండ్రికి యేసుక్రీస్తునందు పరిపూర్ణముగా ఆరోపిస్తున్నారు. సర్వోన్నతుడైన జీవమగల దేవునికి యేసుక్రీస్తునందు సమస్త ఘనత, మహిమ, ప్రభావము జీవమగల దేవుని ప్రియ బిడ్డలైనటువంటి మన ద్వారా, మా ద్వారా, మీరు ద్వారా ఈ స్వరం ఎవరెవరు వింటుంటారో మీరందరి ద్వారా శాశ్వత తరతరాలతో కలుగునుగాక అని మనసారా ప్రార్థిస్తున్నాం, దీవిస్తున్నాను. మీకు శుభమే కలుగునుగాక. ఈ శుభోదయము, ఈ శ్రేష్టమైన శుభ సందేశము ద్వారా మీరు దీవించబడునుగాక, మీ ద్వారా అనేకులు దీవించబడునుగాక. ఆ దీవెనలన్నీ మీ మీదే, మీ ద్వారా మా మీదే కూడా పరిపూర్ణముగా నింపబడునుగాక. మమ్మల్ని దీవించిన ఆశీర్వాద సందేశము కొరకు అనేకులనే, వందలాది, వేలాది, లక్షలాది మందినే దీవించుటకు, కోట్లు ప్రియమైన వారిని దీవించుటకు దేవాదేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు దేవునికి, సర్వోన్నతుడైన సర్వప్రపంచ సృష్టికర్త అయినటువంటి నా తండ్రికి, మా రక్షకుడు ప్రాణనాథుడు యేసుక్రీస్తునందు జీవాత్మలో, పరిశుద్ధాత్మలో సమస్త స్తుతులు స్తోత్రము పరిపూర్ణముగా ఆరోపిస్తూ ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధుడా, ఈ మంచి దినం ఉదయకాల సమయం ఎంత శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ దినం నాయన, మీతోనే ఉండి ఈ గొప్ప ఆశీస్సులన్నీ పొందుకోవడానికి మాకిచ్చిన భాగ్యం, మా ద్వారా ఈ సందేశము ద్వారా అనేకులకు ఈ స్వరం వింటున్నటువంటి ప్రతి వారికి ఇచ్చిన భాగ్యం బట్టి స్తోత్రం నాయన. ఈ శుభ సందేశము విని మామూలుగా తండ్రి నాయన వదలకుండా ఈ శుభ సందేశం వింటున్నటువంటి ప్రతి బిడ్డలకి ఆశీర్వాదకరముగా, ఆనందకరముగా మార్చుమని, వారి ద్వారా అనేకులను కూడా దీవించమని మా రక్షకుడు ప్రాణనాథుడు యేసుక్రీస్తునందు సంపూర్ణ ఆశీస్సులు నింపి ఆశీర్వదించి, దీవించి, స్తుతించి, ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. దీవిస్తున్నారు. ఆమేన్.